నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కాళేశ్వరం పైన వేసినటువంటి కమిషన్ విచారించడం జరిగింది. దీనిపైన కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల దృష్టి మరల్చేందుకు ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఇటువంటి డ్రామాలు ఆడుతూ ఉంది. కేసీఆర్ని వెంట్రుక కూడా పీకలేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? విచారణ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందా? కేవలం కాలయాపన కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామానా? సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో నిన్న కాళేశ్వరం పైన వేసినటువంటి కమిషన్ గురించి కేటీఆర్ మాట్లాడుతూ వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా కానీ కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మీరు? నేను ముందు చెప్తున్నా మీకు, కాళేశ్వరరావు అని చెప్పి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు కాళేశ్వరం ఎందుకు కూలిందో చెప్పాలి. ఫస్ట్ జూరాల, నిట్టంపాడు, కోయల్ సాగర్, అదేవిధంగా మన నాగం సాగర్ ఎప్పుడో పాత కట్టడాలు, అప్పుడు అత్యాధునికత పరికరాలు లేకుండే, మొత్తం సాంకేతిక విధానం లేకుండే ఆ కట్టడానికి కూలేవు. కానీ ఈయన అద్భుతంగా కట్టాడు. దగ్గర నుంచి కట్టేసి రాయి మీద రాయి పెట్టేసి ఇటుకిన ఇటుక పెట్టేసి సిమెంట్ మంచిగా కలిపి పెట్టినటువంటి కాళేశ్వరరావు అని చెప్పుకోండి కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎందుకు కూలిందని చెప్పి పిలిచారు. ఆయన చెప్పాడు కదా, నేను నా నిర్మాణమే అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏమంటుండే, ఇది నా నిర్మాణం కాదు, ఇండియన్ నిర్మాణం. అది తప్పించుకుంటున్న వ్యవహారం మీకెందుకు? తప్పు చేసిన వారు ఎవరైనా కానీ శిక్ష తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ప్రజా కోర్టులో అది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా. ఒక పక్కన మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిసారి కూడా ఒక పక్కన ఫార్ములా ఈ రేస్ అంటూ, మరో పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ అంటూ ఇటువంటి ఈ కాలయాపన చేసేటువంటి పనులు తప్పించి దీంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీకి కూడా గ్యారెంటీ ఇవ్వకుండా కేవలం వీటి పట్ల ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే ఇటువంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తూ ఉన్నాం. మీరు మాట్లాడే ప్రతి మాటకు మాదే సమాధానం ఉంది. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా కల్లకుంట్ల తారక రామారావు గారు మీ మెదడు చిట్లింది, మీకు మతి మరిపించింది. అధికారం పోయినప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన. ఇలాగా చిల్లర మల్లరగా కుటుంబ పాలన కాదు, ఇది ఫామ్ హౌస్ పాలన కాదు, ఇది గెస్ట్ హౌస్ పాలన కాదు, ఇది ప్రజాపాలన. ఇచ్చిన ప్రతి మాటని, ఇచ్చిన 6 గ్యారెంటీల ప్రతి మాటని ప్రతి గడపకు చేరవచ్చే విధంగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. అన్ని కార్యక్రమం చేస్తున్నాం. రేషన్ కార్డులు ఇచ్చిరా అండి, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం. మీరు ఇందిరామల్లి ఇచ్చిరా, మేము ఇందిరామల్లి ఇల్లు ఇస్తున్నాం. మీరు సన్నభయం ఇచ్చిరా, మేము సన్నభయం ఇస్తున్నాం. ఇది మా ఘనత. అంటే మెట్రో ప్రాజెక్ట్ని ఒక్క అడుగు కూడా ముందుకోవాలి ఈ దుర్మార్గులు. కానీ వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం ముందుకెళ్ళాం. ఇది మా ఘనత. ఇచ్చిన మాట, ఇవ్వని మాట నెరవేరుస్తున్నాం. అరే దొంగ చిల్లరగా కేటీఆర్, నీకు దమ్ముంటే, నీ వ్యవస్థ వ్యవహారం ఉంటే ముందు మాట్లాడడం నేర్చుకో. మతి స్థితి లేని మాట మాట్లాడుతా ఉన్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటుగా ఈ కల్లకుంట్ల తారక రామారావు సరిపోడు. మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉంటే దించి కూర్చున్న రేవంత్ రెడ్డి గారు, అది ఆయన స్థాయి. అహంకారంతో 100 కోట్లు ఆస్తి జోబులో పెట్టుకొని, మా అకౌంట్లో పెట్టుకొని, విల్లాలలో పెట్టుకొని మేము మళ్ళీ అధికారంకి వస్తాం, మళ్ళీ మేమే తొడగొడతామని చెప్తే మీ అధికారం దించి, మీ అహంకారం దించి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి ప్రతిపక్షంలో పెట్టి ఆయన అధికారం పక్షంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూర్చోబెట్టి రాజకీయ వ్యవహారాలు చేస్తూ ఉంటే ఓర్వలేని ఈ దుర్మార్గులు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఎంతో మీరు చేసి మాట్లాడండి. తప్పనిసరిగా ప్రజలు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర కూడా మీకు ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ అధిష్టానం అసలు నమ్మట్లేదు, ఎక్కడ కూడా ఆయన నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన ఇప్పుడున్నటువంటి మంత్రుల శాఖల మార్పు పైన రేవంత్ రెడ్డి గారు అధిష్టానంతో డిస్కషన్ చేస్తే కనీసం రేవంత్ రెడ్డి గారిని పట్టించుకుని ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలను వేరే వాళ్ళకి కేటాయించలు తప్పించి వేరే వాళ్ళ శాఖలను ఎక్కడ కూడా మార్చలేదు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి ఉండదు పెద్దన్న. ఆయన ముఖ్యమంత్రి గారు, ప్రజాపాలన మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. పరిపాలన మొత్తము ఆయన ఇష్టమైన శాఖ ఆయన ఇవ్వచ్చు. ఆయనతో ఉన్న శాఖలే ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అధిష్టాన నాయకత్వంలో చాలా పెద్ద ఒక వ్యవస్థ ఆయనకు ఉంది. తెలంగాణ రోడ్ మోడల్ అనే వ్యవహారము ప్రతి రాష్ట్ర సమావేశంలో రాహుల్ గాంధీ గారే చెప్పడం జరుగుతుంది. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? ఇంతకన్నా దేశం మీకేం కావాలి? తెలంగాణ రోడ్ మోడల్ గురించి సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే ప్రతి రాష్ట్ర ఎన్నికల సమావేశంలో, ప్రతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సమావేశంలో స్పష్టంగా చెబుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ అధిష్టాన ఒక వర్గంలో. అది తెలుసుకొని ముందు ఎదవల్లారా చిల్లరగా మీరు అని చెప్పాలి.
సో బీసీలకు 42% రిజర్వేషన్లు మీరే అంటా ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి 3 సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఇద్దరు ఎస్సీలకు ఇచ్చిండ్రు, బీసీలకు ఒకరికే ఇచ్చిండ్రు అన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతా ఉంది. అంటే ఒక పక్కన మీరే 42% రిజర్వేషన్లు అంటూ మీ పార్టీలోనే రిజర్వేషన్లు 42% అమలు కావట్లేదు అన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇంకా మూడునే అన్న మూడు వస్తాయి బీసీలకే. రావచ్చు. ఇంకా ఉండగా 6 మంది నాయకులు ఉన్నారు ఇంకా బీసీలుగా రావచ్చు. ఎమ్మెల్సీ ఉన్నారు, 6 మంది నాయకులు బీసీలు ఉన్నారు. బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కానీ ఇంతమంది బీసీలు కానీ దళితులు కానీ ఎప్పుడన్నా మంత్రివర్గం ఉన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేకుండే పెద్దన్న. ఈ అవలగాలో చెప్పండి జర కొంచెమన్నా, అడిగే అవలగాలో చెప్పండి కొంచెము. ఉమ్మడి రాష్ట్రంలో 4 దళితులు మంత్రిగా లేకుండే, ముగ్గురు బీసీలు మంత్రులు లేకుండే అంత వ్యవస్థని ఇప్పుడు నడుపుతున్నాం. అది రేవంత్ రెడ్డి గారి ఘనత, అది రాహుల్ గాంధీ ఘనత, అది బీసీ యొక్క వ్యవస్థీకరణ కాంగ్రెస్ పార్టీ ఘనత. అది సో రాజగోపాల్ రెడ్డికి మంత్రి అయ్యేటువంటి అర్హత ఉందని చెప్పేసి అనుకుంటే మీరేమని చెప్పగలరు? అధిష్టానం యొక్క నిర్ణయము, మనది నిర్ణయం కాదు. రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక ఎంపీగా చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి చేయడంలో తప్పేం లేదు. కానీ ఇది అధిష్టానం సామాజిక సమతుల్యం అనేది పాటిస్తూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్.